క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథ రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసాయి గారు 29వ సందేశము. రక్తపు కొల్లు రాకడ గుంపు. ప్రసంగి 12వ అధ్యాయం 1 నుండి 2వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. మిమ్ములను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. కీర్తన. బిడియామెందుకు నీకు భీతి కలుగదు, పరులపై తీర్పు తీర్చెదవు తెలుసునా. పుడమి ఎంతట వ్యాప్తి పొందెదవు, నీ ఎదుట బడి నిల్వాదాయుధము తెలుసునా. జడియు శత్రువు నీకు తెలుసునా, కడకు నీకే జయము తెలుసునా. క్రైస్తవ సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునా నీ తెలుసునా. హల్లెలూయా. రాకడ మేఘములో చేరుకొనుటకు సరదపడుచున్న సంగమా, రాకడ ఆనంద మేఘారోహణ భాగ్యములు పరిశుద్ధాత్మ తండ్రి మీ సొంతం చేసి మిమ్ములను తన వశములో ఉంచుకొనుగాక. ఆమేన్. ఈరోజు మీకు ఒక ప్రత్యేక అంశమును వివరించుదును. అదేమనగా, ఏకాంగి ఆరోహణం అయిన వెంటనే ఇది శక్తి పూజ వల్ల కలిగినది కానీ క్రీస్తు మహిమ వల్ల కాదు అనే వదంతి పుట్టును. ఆరోహణమైన కొన్ని దినములకు మత విరోధులు సభలు చేసుకుని క్రైస్తవులు అన్ని మతముల వారిని భయపెట్టుచున్నారు కనుక వీరిని ఏమి చేయవలను అని ఆలోచించుదురు. వారిని హతం చేయుట కంటే వేరే మార్గం లేదు అని తీర్మానించుకుందురు. కాబట్టి ఇండియా దేశమంతటా రక్తపు కొల్లు అగును, అనగా రక్తము ఏరులై పారును. కాబట్టి నమ్మగలవారు ఇప్పుడే అనుదినము 1 గంట అయినను దేవుని సన్నిధిలో మోకాల్లోని ప్రార్థన యందుండుట వల్ల జరగబోవు హత్యలు తప్పించుకొనవచ్చును. ఇది సులువైన పద్ధతి. జలప్రలయం వచ్చును అని నోవాహు చెప్పగా ప్రజలు హేళన చేసిరి. అట్లే రక్త ప్రళయం వచ్చునని, త్వరలోనే వచ్చునని మేము చెప్పుచుండగా ఎక్కువ మంది క్రైస్తవులు హేళన చేయుదురు. తీరా హత్యలు ఆరంభించిన వెంటనే నమ్మి ప్రార్థన చేయవలనని కొందరు పూనుకొందరు, కానీ అదురులో కుదరదు. ఆ సిద్ధపాటు కుదిరితే ఇప్పుడే కుదరవలను. ఈ సంగతి ఇండియా క్రైస్తవులందరికీ ఎవరు ధైర్యంగా తెలియచేదురో వారు మహోపకారులు. హింసలు కలిగినప్పుడు ఆ చోటు నుండి వేరొక చోటికి పారిపోవుడి అని యేసు ప్రభువు చెప్పలేదా? ఆ కాలమందు క్రీస్తు బోధ వినుటకు అనేకులు సరదా పడుచుండగా యూదుల అధికారులు ఏమన్నారు? లోకము ఆయన తట్టు తిరిగిపోచున్నది, మనము ఏమి చేయగలము? మనము ఈలాగు ఊరుకుంటే రోమీయులు వచ్చి మన దేశమును ఆక్రమించుకొందురు అని చెప్పి కుట్రాలోచన చేసి ప్రభువును చంపివేయలేదా? క్రైస్తవులు ఆ ప్రవచనములను నమ్ముచున్నారు గదా. ఈ ప్రవచనం ఎందుకు నమ్మరు? మీకు తెలిసినది మాకు ఎందుకు చెప్పలేదు అని క్రైస్తవులు బైబిల్ మిషన్ వారిని నిందిస్తారు. కానీ మనము ఇదివరకే పత్రికలలో ప్రచురించగా అవి చదివి హత్యలు బైబిల్ మిషన్ వారికి, తక్కిన మిషనుల వారికి కాదు అని చెప్పుచున్నారు. సద్బోధ చేసిన ఏ దేశంలోనైనా సరే, ఏ కాలంలోనైనా సరే వ్యతిరేక వ్యక్తులు లేచి కుట్రాలోచనలు చేసినట్లును సద్బోధలు నమ్మనట్లును చరిత్రల వల్ల తెలియచున్నది. భావికాల కష్టములు ముందుగా తెలిస్తే జాగ్రత్త పడవలను అను ఒక సిద్ధాంతం చాలా ఉపయోగము. కొన్నాళ్లకు బైబిళ్ళు దొరకవు. అందుచేత ఇప్పుడే బైబిల్ కథలు బాగా నేర్చుకున్న ఎడల అట్టి కొదువ కాలంలో మనస్సునందు బైబిళ్ళుండును. 12 బైబిళ్ళు ఒక గోతిలో పాతి పెట్టవలెను. ఆ కాలము 500 సంవత్సరములుండును. బైబిళ్ళు లేని కాలంలో రహస్యంగా చదువుకొనవచ్చును అని ఒకరికి దర్శనము వచ్చినది. దీనికి వాక్య కరువు అని పేరు. హింసలు ఆగిపోయిన తరువాత రహస్యముగా తీసుకొని చదవగలుగుదురు. హంతకులు ఎందాక రక్తము వాలికించుట చూస్తారు, ఎందాక శవములు గిజగిజ కొట్టుకొనుట చూస్తారు. మగవారిని హత్యలు చేయుచుంటే ఆడువారు నడుము కట్టుకొని ఎందుకు చంపుచున్నారు అని అడుగుదురు. అయినా కానీ వారిని హింసించుటకు హింసకులు ఆగరు. ఎందుకనగా 2000 ఏండ్ల నుండి క్రైస్తవ మతం బోధిస్తూ ఉంటే ప్రజలు అంగీకరించలేదు. క్రీస్తు ప్రభువు ఆరోహణమైన తర్వాత హింసలు ఆరంభం అవలేదా? ఇప్పుడు కూడా అలాగే ఆరంభమగును. నోట్సులు కూడా కాల్చివేదురు. విశ్వాసులు భయపడనక్కర్లేదు. భవిష్యత్ అనే పత్రిక ఒకటి వ్రాసి ప్రోగ్రాం అచ్చువేయించవలను. అప్పుడు అదంతటా తిరుగును. ఆ ప్రోగ్రాం అయ్యగారి దగ్గర ఉన్నది. క్రొత్త బైబిళ్ళు ఎప్పుడు వ్రాయాలో, ఏకాంగి ఆరోహణ, విజ్ఞాపన ప్రార్థన నెరవేర్పు ఎప్పుడు, రాకడ సిద్ధాంతములు ప్రకటించుట ఎప్పుడు, రాకడ సిద్ధాంతములు బోధించుట ఎప్పుడు, ఈ మొదలైనవన్నీ
ఆ కార్యక్రమమై ఉన్నది. ఇప్పుడు సన్నిధి కూటములకు ఎక్కువ పని, అందుచేత కనుగొనలేకపోవచ్చున్నాము. యోహానుకు ప్రకటన గ్రంథం ఎలాగూ సినిమాలాగున కనబడినో అలాగే సన్నిధి కూటస్థులకు కూడా రాకడ వరకు అన్ని సంగతులు చూపించబడును. కానీ సన్నిధి కూటస్థులు తరచుగా కూడుకొనుటలేదు. ఈ కాలంలో తిరస్కరణ విద్య ప్రభువు నేర్పించును. పరిపూర్ణంగా నమ్మిన వారు దొరకరు గనక పైపైన నమ్మిన వారిని హింసకులు హింసింతురు. క్రైస్తవ మతమును విడిచిపెట్టని వారిని విడిచిపెట్టమని అడుగుతారు. అవిశ్వాసులను కూడా విడిచిపెట్టమంటారు. విశ్వాసులకు తప్పించుకునే మార్గం ఇస్తానని కొరింథీయుల పత్రికలో ఉన్నది. ఆ కాలంలో తల్లిని నరికితే పిల్లలు మమ్మను నరుకరు అని అనుకొందురు, కానీ వారిని కూడా నరికివేయుదురు. ఎక్కడ దాగుకున్నను హింసకులు మూల మూలకు వచ్చెదరు, వచ్చి చంపుదురు. హత్యలు ఒక్కసారే జరగవు, క్రమక్రమంగా చేస్తారు. ముందు మతమును విడిచిపెట్టమని అడుగుతారు, వ్యతిరేకంగా మాట్లాడితే చంపివేస్తారు. ముందు మన హిందూ దేశంలోనే ప్రారంభమగును. హిందూ దేశం యొక్క అభిప్రాయములు క్రైస్తవులను పట్టి హతం చేయవలను, అన్ని దేశములకు వెళ్ళిపోవును. మన బైబిల్ మిషన్ ఇక్కడ పుట్టినది గనక మనము కప్పిన అనగా దాచినను ఉండదు. అన్ని దేశములకు వెళ్ళిపోవును గనక హింసలు అన్ని దేశములలోనూ ఉండును. గురుతులు అయిపోయినవని కానీ ఇంకా చిల్లర గుర్తులు ఉన్నవి. పౌలు సమాజముగా కూడుకొనుడి అన్నారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 28వ వచనం. కానీ ఇంతవరకు ఎవరూనూ అట్లు కూడుకొనలేదు. సమాజం అనగా 10 మంది, ఒకరికొకరు అనగా ఒక్కొక్కరే. ఇది ముఖ్యమే, అది ముఖ్యమే. తక్కువగా సమాజముగా కాక ఎక్కువగా కానీ కూడుకొని రాకడకు సిద్ధపడండి. మేఘములోనికి వెళ్ళలేని వారు ఎవరనగా 1. ఏ పాపమైనా వదలలేని వారు వెళ్ళలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 2. కొందరు బైబిల్ సరిగా చదవకపోవడం వలన వెళ్ళలేరు. 3. ప్రార్థన సరిగా చేయకపోవడం వల్ల వెళ్ళలేరు. 4. ఆరాధనకు వెళ్ళలేకపోవడం వల్ల వెళ్ళలేరు. 5. సరిగా సాక్ష్యం ఇవ్వనందువలన వెళ్ళలేరు. 6. కానుకలు సరిగా ఇవ్వకపోవడం వలన వెళ్ళలేరు. 7. మందస్థితి వలన రాకడలోనికి వెళ్ళలేరు. గొప్ప శోధన కాలము. కొందరు క్రైస్తవులు లోకమును విసర్జించుచున్నారు కానీ పాపం చేయటం ఆనుటలేదు. ఆత్మీయ ఆచారములు బాగా చేస్తున్నారు కానీ పాపమును విసర్జించలేరు. కులనిష్ట పాతుకుని ఉంది, అది సాధారణంగా పోదు. అది సాధారణమైనది కాదు, భయంకరమైన పాపము. పాపం కంటే పెద్ద పాపము. ఇది పాపం కాదు, కానీ పాపం ఏ ప్రకారంగా పైకి వెళ్ళనీయదో ఇది కూడా అలాగే పైకి వెళ్ళనీయదు. మన దేశమునకున్న ఈ చిక్కు తక్కిన దేశస్థులకు లేదు. ఈ గొప్ప శోధన తప్పించుకునుట చాలా కష్టము. 1. పాపం చేసే పాపాత్ములు రాకడలో వెళ్ళరు. 2. మందస్థితి గలవారు వెళ్ళరు. 3. కులనిష్ట గలవారు ఇక్కడే ఉండిపోదురు. అయితే మరణ సమయము వచ్చేటప్పుడు ఈ 3ను వదులుకునే వారు కూడా ఉంటారు. అప్పుడు ప్రభు వారికి మరణం రాణించి క్షమించి వారిని కూడా మోక్షమునకు తీసుకుని వెళ్తారు. కానీ వారు రాకడ గుంపులో ఉండరు. పెండ్లి కుమార్తె వరుసలో ఉండరు, కానీ రక్షణలో ఉంటారు. కావున మరణ సామీప్య కాలమున కాక ముందుగానే వీటిని విసర్జించి పెండ్లి కుమార్తె వరుసలో చేరవలెను. 1. రాకడ గుంపు ఎవరంటే రాకడ అని కలవరించేవారు. రాకడ గుంపు ఎవరంటే రాకడకు సిద్ధపడేవారే. అట్టి వారికి మరణం లేదు. వారు ఉన్న పాటుననే రెప్పపాటులో మహిమ శరీరంతో ఎగిరిపోతారు. అట్టివారు నిద్రలో ఉన్నా సరే మేఘంలోనికి వెళ్ళిపోతారు. కనుక ఎంతమంది రాకడ గుంపుకు తయారవుచున్నారో పరీక్షించుకొనండి. ఈ పాఠము అందరూ వ్రాసుకొనదగిన గొప్ప పాఠము. రక్షణ అనేది మారు మనస్సును బట్టి ఉన్నది. రాకడ అనేది ప్రత్యేకమైన రీతిగా సిద్ధపడటను బట్టి ఉంటుంది. కనుక ఇదంతా జాగ్రత్తగా ఈ రాత్రంతా జాగ్రత్తగా ఆలోచించుకొని రేపు మీ జవాబు చెప్పండి. రాకడ ఏర్పాటును గురించి ఇంకా ఎక్కువగా చెప్పవలెను. మన సంఘంలో నుండి కొందరు బయటకు వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి కొంతమంది ఇంకనూ వెళ్ళిపోవచ్చున్నారు. అలాగే కొందరు క్రీస్తు మతంలోనికి వస్తున్నారు. వారు సిద్ధపడిన వారైతే రాకడ గుంపుకు వెళ్తారు. అనగా వెళ్ళిపోవాల్సిన వారు వెళ్ళిపోగా మిగిలిన వారును క్రొత్తగా వచ్చి కలిసేవారును రాకడ గుంపులోనికి వెలుదురు. వెళ్ళిపోవాల్సిన వారు వెళ్ళిపోగా అనగా చనిపోయేవారు చనిపోగా, ఇతర మతములలోనికి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోగా, మిగిలిన వారును క్రొత్తగా వచ్చే వారును కలిసి మేఘంలోనికి వెళ్తారు. సంఘ భక్తులలో సిద్ధపడి వెళ్ళేవారు మరియు వెళ్ళని వారు ఉన్నారు. వారిద్దరూ ఎవరంటే భక్తిపరులు. వీరు జీవితకాలమంతా దేవునిని నమ్మి దేవునిని హత్తుకుని జీవిస్తారు. నామక భక్తిపరులు. వీరు జీవితకాలమంతా భక్తులే కానీ చివరి గడియలో అనగా రాకడ గడియప్పుడు భక్తులు కాదు. ఇట్టివారు మోక్షానికి వెళ్ళరు. తమ విసుగుదలను బట్టి వీరు మేఘంలో వెళ్ళరు. ఎందుకనగా తమ ప్రార్థన దేవుడు విన్నాడే కాదని విసుగుకొనువారు. దేవుడు వీరికి బుద్ధి చెప్పుటకు వీరిని కొనిపోరు. భక్తిపరులు వీరు
దేవుడు ప్రార్థన విన్నా వినకపోయినా వారున్న స్థితిలోనే ఉండి రాకడకు సిద్ధపడతారు. నామక భక్తిపరులు జీవితకాలమంతా భక్తిగా ఉండి చివరి కాలంలో చెడిపోయినవారు. భక్తిపరులు భూలోక జీవితమంతా చెడిన స్థితిలో ఉండి చివరి గడియలో మారినవారు. ఎలాగంటే చావు సమయంలో కుడి చేతి ప్రక్క దొంగ పొందిన మారుమనసు వలె వీరు మారుమనసు పొందుదురు. నామక భక్తిపరులు భక్తిగానే ఉంటారు కానీ రాకడకు సిద్ధపడరు. అందుచే దేవుడు వీరిని మరణము ద్వారా హేడెస్సులోని బోధ ద్వారా మార్పు చెందిన మోక్షములకు వెలుదురు. భక్తిపరులు ఎన్ని చిక్కులు, ఎన్ని అవమానములు, ఎన్ని అవస్థలు, ఎన్ని నిందలు ఉన్నప్పటికీ రాకడ వదలరు. వీరే ఆరోహణమై ఎగిరి వెళ్ళెదరు. రాకడ విషయములన్నీ బైబిల్లో ఉన్నవి గనుక బైబిల్ను అనగా దైవ గ్రంథమును బట్టి విశ్వసించి ఆరోహణమై ఎగిరి వెళ్ళేవారు. నామక భక్తిపరులు రాకడ నమ్మని వారు ఉన్నారు. వీరు భక్తులే కాని అన్నీ నమ్మి రాకడ సామీప్యమన్నా నమ్మరు కనుక వీరు వెళ్ళరు. మీ దీపములను వెలుగచుండనీయడి అని ప్రభు అన్నారు కనుక మనం రాకడకు సిద్ధపడి మెలకువగా ఉండవలను. మనలను ఏలుబడి చేసే పాపములను ఏరి పారివేయవలను. పరిశుద్ధాత్మని వశమై పాపనైజము వదిలించుకొనవలను. అప్పుడు సూటిగా ఎగిరి వెళ్ళగలము. అట్టి దివ్య భాగ్యము త్రిత్వ తండ్రి మనకు దయచేయనుగాక. ఆమేన్. మరణాత.